పవర్ఫుల్ కావాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ, సాహితీవేత్తలు కానీ, సామాజిక సేవలు కావచ్చు, యువ నాయకులు కావచ్చు, సభా వేదికల మీద ఏ విధంగా మాట్లాడితే మనము విజయవంతం చేయొచ్చు, ఆడియన్స్ చప్పట్లు కుట్టించే విధంగా చేయొచ్చు అనే విధంగా ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా ప్రసంగం అనేది చేయాలంటే ముందు స్టేజ్ ఫియర్ అనేది ఉండకూడదు అనమాట. నేను మాట్లాడగలనటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి. రెండోది, ముఖ్యమైన విషయాలు గమనించాలి. అది సభా వేదిక ఎందుకోసం ఏర్పాటు చేశారు, ఏ అంశం కోసం ఏర్పాటు చేశారనేది మనం గమనించాలి. ముఖ్యంగా ఆ సభా వేదిక ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలనే విషయం తెలుసుకోవాలి. ఆ సభ వేదికటువంటి సభ్యులు ఎవరు, వారి పేర్లు ఏమి, వారి హోదా ఏమి, వాటిని కూడా మనము తెలియపరుస్తూ మాట్లాడాలి. తర్వాత ఆ సభా వేదిక ఎంతమంది కూర్చున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక 50 మంది కూర్చుంటే మన యొక్క వాయిస్ మాడ్యూల్ ఒక రకంగా ఉండాలి. ఒకవేళ 100కి మించి 200 మంది ఉంటే మన వాయిస్ మాడ్యూల్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సభా వేదికలో ఉన్నటువంటి సభ్యులు ఏ గ్రూప్ చెందినటువంటి వారు, వారి ఏజ్ గ్రూప్ యూతా లేదా అడల్టా, ఓల్డ్ ఏజ్ పీపుల్ అనేది విషయం గ్రహించి మనం ఉపన్యాసం తయారు చేసుకోవాలి. ఇంకొక విషయం అంటే సభా వేదిక మీద పోయినప్పుడు మన మైక్ పనిచేస్తున్న లేదు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా సభా వేదిక మీదకి పోయే ముందు చాలా మంది ఏం చేస్తారంటే ఒక బ్రీఫ్ నోట్స్ తయారు చేసుకుని వెళ్తారు. అయితే ఏ బ్రీఫ్ నోట్స్ తయారు చేసుకున్నా నువ్వు ఆ సభా వేదికటువంటి ఏ అంశం మీద మాట్లాడుతున్నారో ఆ అంశాలకు సంబంధించినటువంటి నోట్ తయారు చేసుకుంటే చాలా మంచిది. రెండు, సభా వేదికలో ఉన్నటువంటి సభ్యులు మాట్లాడిండేది మనము శ్రద్ధగా వినాలి. దాంతోపాటు కొత్త అంశాలను జోడించి మాట్లాడితే చాలా మంచిది. ఇప్పుడు కూడా ప్రసంగం అనేది ఎలా ఉండాలంటే ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉండాలి, ఆశాధ్వానాలు వచ్చే విధంగా ఉండాలంటే మనము మధ్యలో మాట్లాడుతూ మనము హాస్య సంబంధిత చిన్న విషయాలను జోడిస్తూ మాట్లాడితే చాలా మంచిది. అంతేకాకుండా ప్రసంగికులు సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్ డివోట్ అయ్యి గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ లౌడ్గా మాట్లాడుతుంటే అది ఆసక్తికరంగా ఉంటే పొరపాటు. ఇప్పుడు కూడా ఏ అంశం మీద మనం ఆ సభ ఏర్పాటు చేశారో ఆ అంశం మాట్లాడితే చాలా మంచిది. అదేవిధంగా సభ వేదిక మనకు ఎంత టైం ఇచ్చిందో ఆ టైంని మించి మనం పోకూడదు. సభా అధ్యక్షులు మనకు టైం అయిపోయింది తెప్పించేంత వరకు మనం ఉండరాదు. కాబట్టి ఈ అంశాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా చక్కగా మాట్లాడచ్చు. ఎలా మాట్లాడచ్చు అంటే ఫస్ట్ నేను మాట్లాడగలనటువంటి ఒక భయం అనేటువంటి లేకుండా నేను శ్రద్ధగా విని బ్రహ్మాండంగా మాట్లాడగలను అనేటువంటి కాన్ఫిడెన్స్తో పోవాలి. రెండోది, మనం మాట్లాడిన 4 అంశాలైనా బుల్లెట్ పాయింట్లు ఉండాలి. మూడోది విషయం ఏమంటే మంచి డ్రెస్ కూడా నిన్ను ఎలివేట్ చేస్తుంది. కాబట్టి మంచి గ్రూమింగ్ స్కిల్ కూడా ఉండడం నాయకుడికి చాలా అవసరం. తర్వాత ఆ యొక్క సభా వేదిక మీదటువంటి సభ్యులను కూడా పేరు పిలిస్తే మీలో కాన్ఫిడెన్స్ వస్తుంది. సభలో కూర్చున్నటువంటి సభ్యులు ఉద్దేశించి కూడా మీరు 2 హాస్యాస్పదమైనటువంటి 2 జోకులు వేస్తే కూడా వాళ్ళకి ఉత్సాహం వస్తుంది, మీకు ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఏదేమైనా ఫస్ట్ మనం చేయాల్సింది ఏమంటే మన సభ ఎందుకు ఏర్పాటు చేసినారు, ఏ అంశం మీద ఏర్పాటు చేసినారు, వాటి మీద ముందే ఒక రోజు మనము ఒక మెంటల్గా ప్రిపేర్ అయితే చాలా మంచిది. హడావుడిగా నువ్వు డైరెక్ట్గా సభ వేదికకి వెళ్తే ఏమవుతుందంటే నువ్వు మాట్లాడాల్సింది పోయి వేరే సబ్జెక్ట్ డివైట్ అయ్యి వేరేది మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడలేవు. తర్వాత మనము ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వీక్షకులారా, మీరు గొప్ప ప్రసంగిలు కావాలంటే మీకు ఒకటి కాన్ఫిడెన్స్ ఉండాలి, ఒక నోట్ ఉండాలి, స్టేజ్ ఎవరిని ఉద్దేశించి మనం మాట్లాడడం తెలియాలి, ఆ సభా వేదికలో ఎంతమంది ఉన్నారో తెలియాలి, ఆ సభా వేదికలో మనము వాయిస్ సర్చ్ చేసుకోవాలి. ఇలాంటి అంశాలన్నీ మనం గమనించగలిగి ముందుకు పోతే మనము గొప్ప స్పీకర్, గొప్ప ఉపన్యాసకులు కాగలుగుతారని తెలియజేస్తున్నాను. మీ వ్యక్తిత్వ వికాస నిపుణులు లీలా మనోహర్.